ఒక స్త్రీ మగబిడ్డను కనాలనంటే ఆ యొక్క ప్రతి విధమైన బాధ్యత వహించేది భర్త తప్ప భార్య కాదు. ఆ లోపం భర్తలో ఉండాలి తప్ప భార్యలోనే ఉండదు. ఎందుకనంటే సైంటిఫిక్గా, శాస్త్రీయంగా భర్తలో XY అన్నటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి, భార్యలో XX అన్నటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ భర్తలో నుంచి XY అనబడినటువంటి Y అనేది విడుదలయ్యి X అనబడినటువంటి స్త్రీతో కలిసినప్పుడు XY రెండు కలిసినప్పుడు మగబిడ్డ పుడతాడు. భర్తలో ఉన్నటువంటి X క్రోమోజోమ్స్, భార్యలో ఉన్నటువంటి X క్రోమోజోమ్స్ రెండు కలిస్తే ఆడబిడ్డ పుడుతుంది. స్త్రీలలో ఉండేది XX క్రోమోజోమ్స్, ఆ కోడింగ్ అనేది దేవుడే పెట్టాడు. పురుషుల్లో XY అనేది కోడింగ్ దేవుడు పెట్టాడు. పురుషుల్లో నుంచి Y వెళ్తేనేమో మగబిడ్డ పుడుతుంది, X వెళ్తేనేమో ఆడబిడ్డ పడుతుంది.